అండి అందరికీ. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను. చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా? ముందుగా ఇలా కుక్కర్ పెట్టుకున్నా. తర్వాత ఆయిల్ అండి. టమాటాలో కొంచెం తక్కువే పడుతుంది. అస్సలు నాకు లైక్స్ రావట్లేదు. కనీసం సపోర్ట్గా ఉన్నారేమో అంటే సపోర్ట్ కూడా లేదండి. నాకు పట్టుకునే వాళ్ళు కూడా లేరు. వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి నేను లేట్గా పెడుతున్నాను వీడియోస్. అన్నీ ఒక చేతితోనే పని అవుతుంది. కొద్దిగా సాజీగా లవంగాలు కదండి, ఇలాచీసారి, అలాగే చెక్క, ఇలా వేసుకొని ఇదిగోండి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఇలా వేగుతున్నప్పుడు అండి బాగా కలిపి, ఇదిగోండి అల్లం పేస్ట్, ఫ్రెష్దండి అల్లం పేస్ట్. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే అసలు నేను వంట చేసినా నాకు కామెంట్స్ కానీ ఏం రావట్లేదు. మంచిగా ఉందా లేదా, బాగాలేదా అని కూడా రావట్లేదు. అందుకని చెప్పి మరీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక్కదాన్ని కదా చేతితో తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కరేపాకు, కొద్దిగా బిర్యానీ ఆకు, ఇప్పుడు టమాటాలు వేసేసుకుంటున్నాను. ఒక 4 టమాటాలు వేసానండి. లంచ్ టైం కదా, మా బాబాయ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇలా కలుపుకొని కొద్దిగా పసుపు అండి, అలాగే సాల్ట్ 1 స్పూన్, అలాగే ఎండుమిర్చి పౌడర్ అండి కొద్దిగా వేస్తున్నా. ఎందుకంటే ఇందాక పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, అందుకని చెప్పేసి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్. నేనైతే గరం మసాలా వేయట్లేదు, గరం మసాలా వేయలేదండి. మొత్తం కలిసిపోవాలి. ఇదిగోండి ఇలా మగ్గిపోతుంది. అడుగంటకుండా కలపాలి. వాటర్ ఏమి యాడ్ చేయలేదు. వాటర్ వేస్తే అస్సలు బాగుండదు ఈ రైస్. నాకైతే ఇష్టం ఉండదు వాటర్ వేయడం.
ఎందుకంటే పండిన పండ్లు కాబట్టి మెత్తగా ఉన్నాయి, అందులోనే వాటర్ ఉంటాయి కాబట్టి నేను మాత్రం వాటర్ అస్సలు యాడ్ చేయలేదు. చూడండి, ఒక 1 విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టేసి ఉంచాను. ఇలా నేను ఒక హ్యాండ్తోని ఫోను ఒక హ్యాండ్తో చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ముందే నానబెట్టుకున్నానండి రైస్. ఇవి ఒక 1/2 అవర్ నానబెట్టినాను. 2 గ్లాసెస్కి 4 గ్లాస్ వాటర్. ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి. ముందే కొలత తీసుకున్నాను. సాల్ట్ ఇందాక వేసుకున్నాం కదండి, మళ్ళీ 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ వస్తే టమాటా రైస్ అవుతుంది. సూపర్గా అవుతుందండి. కాకపోతే ఒక చిన్న మాట, టమాటా రైస్ అయ్యేంతవరకు ఒక చిన్న మాట అండి, నాలాగా ఎవరైనా ఫోన్ పట్టుకొని చేస్తూ ఉన్న కష్టాలను కనీసం కామెంట్ చెయ్యండి. ఎందుకంటే ఎవరు నా వీడియోస్ చూస్తున్నారో కూడా నాకు తెలీదు. అందుకని కనీసం నాలా కష్టపడితే ఒకసారి వీడియో పెట్టండి. ఇలా పట్టుకొని ఒక్కరే చేస్తున్న కష్టం అంటే ఏందో తెలిస్తే ఒకసారి, మిమ్మల్ని అని అనట్లేదు, వీడియో చేయాలంటే అంత కష్టంగా ఉంటుంది ఒకరు చేయాలంటే. అందుకని నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, అలా పట్టుకొని ఫోన్ పట్టుకొని మరీ కష్టంగా ఇవన్నీ మళ్ళీ ప్రతి ఒక్కటి పెట్టుకొని చేయాలి అంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్, ఓకేనా? ఇది అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి విజిల్స్ తీసానండి, 2 విజిల్స్ వచ్చినాయి. చూద్దాం. వావ్, సూపర్ వచ్చింది. పలావ్ లాగానే వచ్చిందండి, సేమ్ బాగుంది. ఇందులో కొంచెం కొత్తిమీర పైనుంచి వేస్తే బాగుంటుందని వేస్తున్నాను కొద్దిగా. ఉందండి, బాగా వచ్చింది, పొడి పొడిగా బాగా వచ్చిందండి. మీరే చూడండి, ఆడితే ఇంకా మంచిగా పొడి పొడిగా ఉంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే టమాటో రైస్ చేసి చూపించినాను. నేను ఇందాకే చెప్పాను కదా, ఫోన్ పట్టుకొని నేను ఒక్కదాన్నే చేసినాను ఈరోజు. కనీసం అలా కష్టపడి చేసే వాళ్ళైనా నా వీడియోస్ చూసి కొంచెం కామెంట్ చేయండి, మంచిగా ఉందా లేదా అంతే, లైక్ చేయండి. ఓకేనా? బాయ్.